గత ఇదేళ్లలో మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 3 లక్షలకు పైగా ఈ హార్ట్అటాక్తో చనిపోయారంటే మీరు నమ్ముతారా? ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్ని సైతం అటాక్ చేసే ఈ హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ విక్టిమ్ని ఎలా సేవ్ చేయాలో మీకు చూపించబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్యామ్ అనే ఒక అబ్బాయి బ్యాంక్లో క్లర్క్గా పనిచేసేవాడు. శ్యామ్కి తన భార్య అంటే అమితమైన ప్రేమ. ఫ్రెండ్స్తో కూడా అల్లరిగా సరదాగా ఉండే శ్యామ్ హార్ట్అటాక్ వల్ల చనిపోయాడు. అది ఫిబ్రవరి 2026. శ్యామ్ తనకు దగ్గర్లోని మార్కెట్కి వెజిటేబుల్స్ కోసం ఉదయం సుమారుగా 8 గంటల సమయంలో బయలుదేరాడు. వెజిటేబుల్స్ తీసుకునే క్రమంలో సడన్గా హార్ట్లో చిన్నగా పెయిన్ మొదలైంది. అసలు ఏం జరుగుతుందో అని ఆలోచించేలోపే శ్యామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది ఉదయం కావడంతో మార్కెట్ చాలా రద్దీగా ఉంది. శ్యామ్కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని గమనించిన అక్కడ స్థానికులు ఒక్కసారిగా షాక్తో కంగారు పడడం మొదలుపెట్టారు. కొంతమంది చూస్తూ ఉండిపోతే ఇంకొంతమంది తమ సెల్ఫోన్లో వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అప్పటికే శ్యామ్కి స్ట్రోక్ వచ్చి 5 నిమిషాలు దాటింది. ఒక అబ్బాయి అంబులెన్స్కి కాల్ చేయడంతో శ్యామ్ని దగ్గర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లగా శ్యామ్ మార్గమధ్యలోనే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. శ్యామ్ హార్ట్అటాక్తో కింద పడిపోయిన వెంటనే అక్కడి స్థానికులు సిపిఆర్ చేయకుండా కంగారు పడుతూ సమయాన్ని వృధా చేశారనే చెప్పాలి. శ్యామ్కి సరైన సమయంలో సిపిఆర్ జరిగి ఉంటే బహుశా శ్యామ్ బ్రతికేవాడేమో. హార్ట్అటాక్ వచ్చిన తర్వాత సరైన సమయంలో సిపిఆర్ అందించటం ద్వారా ఎంతోమంది బ్రతికారు. బట్ ఇప్పటికీ సిపిఆర్ గురించి సరైన అవగాహన లేకపోవడం బాధాకరం. హార్ట్అటాక్ వచ్చిన వ్యక్తికి సిపిఆర్ ఎలా చేయాలి? ఒక వ్యక్తి హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతే ఫస్ట్ కంగారు పడకుండా ఆ వ్యక్తికి గాలి ఆడేలా ఫ్రీగా ఉంచండి, సమయాన్ని వృధా చేయకుండా. స్ట్రోక్ వచ్చిన వ్యక్తి ఛాతి మీద మీ అరచేతులతో 2 సెకండ్లకి ఒకసారి పుష్ చేయండి. మౌత్ బ్రీతింగ్ ఇవ్వండి. అరచేతుల్ని పాదాలని రఫ్ చేయండి. ఇలా స్ట్రోక్ వచ్చిన దగ్గర్నుండి ఒక 5 నిమిషాల వరకు కంటిన్యూగా చేసి ఆ తర్వాత ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లడం ద్వారా ఆ వ్యక్తి బ్రతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీకు దగ్గర్లో ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వస్తే దయచేసి సిపిఆర్ చేయడం మర్చిపోకండి. శ్యామ్కి జరిగిన సంఘటన ఇంకెవ్వరికీ జరగకూడదని కోరుకుంటూ మీ సిద్ధార్థ్ కన్నా.